దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? మరి ఎర్లీ మార్నింగ్ ఎన్నో ప్రేయర్స్, ఎన్నో ఆరాధనలు, చక్కటి ఉపవాస ప్రార్థనలు, శక్తి కలిగిన వర్తమానాలు రిలీజ్ అవుతున్న ఈ దినాల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనపై కృప చూపుతున్నాడని అద్భుతంగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి అలసిపోయారా? కృంగిపోయారా? ఓడిపోయిన స్థితిలో ఉన్నారా? దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. నిందని గాయమును కొట్టివేసే దేవుడు. ఒకవేళ ఈరోజు ఎవరైనా యేసయ్యని మేము ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, ఇంకా మేము చెడిపోయి మా పాప జీవితంలో ఉన్నామన్నవారు ఒక్క మాట మీ హృదయాన్ని యేసయ్యకియండి. మీ పాపాలు క్షమించబడి ఆయన రక్తములో కడగబడి నూతన పరచబడి క్రీస్తు మీ హృదయంలో ఉంటాడు. మీకు సజీవుడిగా రక్షకుడిగా మీకు నడిపిస్తాడు. ఆయన ప్రేమ, కృప, ప్రసన్నత మీకు తోడుగా ఉండబోతుంది. కాబట్టి ఉదయకాలం ఎందరో అలసిపోయి ఉండొచ్చండి, కృంగిపోయి ఉండొచ్చు, ఎన్నో విషయాల్లో చెడి పడిపోయి ఉండొచ్చు, అలసట చెందిన వారుగా, నింద భరిస్తున్న వారుగా, గాయపరచబడిన వారుగా మీరు ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ ఎంతగానో మీకు తోడుగా ఉండి నడిపించబోతుంది. కాబట్టి ఈ ఉదయకాలం ఏ బాధలో మీరున్నా వాగ్దానము ఆయన మాట, అది దేవుడి మాట ఎప్పుడు నిరర్ధకం కాదు. నువ్వు రిసీవ్ చేసుకో. నీ వలన అనేక మంది కూడా ఆ మాటను పొందినట్లు వారికి కూడా పంపించి వాగ్దానం నువ్వు కూడా విను, మాటను పట్టుకుని ప్రార్థించు, దేవుని కృపను పొందుతాం. చదువుకుందాం చక్కటి వాగ్దానం. ఈరోజు నేను చదువుతున్నాను హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనం. అన్యజనుల్లో కరువు గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములు భూమి పంటను నేను విస్తరింపచేసేదను. ఎవరి దగ్గర నువ్వు నింద భరిస్తున్నావో నాకు తెలియదు, ఎవరి ఎదుట నిందాస్పదంగా ఉన్నావో తెలియదు. అది నుండి మీరు చేసే, అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజల చెట్లు, ఫలాలు, వాళ్ళ యొక్క పంట పొలాలు, ఈరోజు నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు, ఒకవేళ అది సేవా పని, ఆత్మీయ పరిచర్య కావచ్చు, లేదంటే నీ కుటుంబంలో వ్యాపారంగా కానీ ఆర్థికంగా కానీ, ఈరోజు ఏ విషయంలో నీ పాపాన్ని బట్టి నింద అనుభవిస్తున్నావు, కానీ నీ పంట పొలములు నీ ఫలించి నువ్వేం చేస్తున్నావంటే నీకు అభివృద్ధి పరచబోతున్నాడు దేవుడు. అందుకనే ఇక నీకు నింద గాయము నుండి విడిపిస్తానంటున్నాడండి. నింద రానియక, నిన్ను అవమానపరచనీయక, నువ్వు చేయి ప్రయత్నములలో, నువ్వు చేయి పనుల్లో నువ్వు ఫలింప చేస్తాను. అది చెట్లే కానీ, ఆకులే కానీ, పువ్వులే కానీ, కాయలే కానీ, అది ఆ రోజుల్లో వారి వృత్తి, వారి పని. ఈరోజు నువ్వెందులో, ఒకవేళ ఆత్మీయ విషయంలో దిగజారి నిందపడుతున్నావా, పాపంలో కూరుకుపోయి ఉన్నావా, నీ నిందని కొట్టివేసి, నీ నిందని తొలగించి అక్కడే నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నిందను తొలగించి నేను నిన్ను ఫలభరితంగా చేసేదని ఈరోజు వాగ్దానం. నీ నిందను తొలగించి నిన్ను ఫలభరితంగా చేస్తాను. ఎంత చక్కటి మాట అండి. ఇది ఎంతో నాకు ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చింది. నేను నమ్ముతున్నాను ఈ దుఃఖ సాగరాల్లో మీ జీవితాలు ఉన్నాయేమో, దేవుడు తప్పక మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఆత్మీకంగా పడిపోయావా, అయినా నువ్వు లేపబడతావు ప్రభు కృపను బట్టి. ఈరోజు పాప జీవితం జీవిస్తున్నావా, కృపచేత రక్షించబొందుతావు. అద్భుతంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ నువ్వు చేసిన పొరపాట్లు నిందలు పడ్డాయా, క్షమించమని అడుగు. దేవుడి వాగ్దానం ఫుల్ఫిల్ చేయబోతున్నాడు నీ పట్ల. కాబట్టి అందరం కూడా సంతోషంగా ఈ వాగ్దానం బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని గృహాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న విడుదల, చదువుకునే పిల్లలకి వారి ఎగ్జామ్స్, లైఫ్ సెటిల్మెంట్, జాబ్ లేని వారికి మంచి జాబ్స్, నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలం, తండ్రి ఏ నింద ఉందో ప్రతి నింద కొట్టివేయబట్టకు, భూ సంబంధమైన సమస్యల నుంచి విడుదల, అంతేకాక వారి డబ్బు ఇతరులకి చిక్కుబడి ఉంటే అందు నుండి విడుదల, ఇతర దేశాల్లో మా ప్రియులు ఎక్కడున్నా విడుదల, రక్షణ, ప్రతి దేశం క్షేమము, రక్షణ, భారతదేశం క్షేమము, రక్షణ, మా సంఘాలు క్షేమము, రక్షణ, ప్రతి ఆత్మీయులు నాయన పాపము నుంచి, నేను పడిన స్థితి నుంచి లేవనెత్తే విధంగా మీరు కృప చూపండి. అంతేకాక ప్రభా, దైవజనులు వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి వారి మీద నీ కనికరాస్తము చాపి వారి నిందని కొట్టివేసి మీరు ఆశీర్వదించండి. ఏ దైవజనులు వేదన గుండా ఉన్నారో మీరు లేవనెత్తండి. ఏ బిడ్డలు ఈ వాగ్దానం తీసుకుని ఏ బిడ్డ నిందపడుతుందో మీరు లేవనెత్తండి. సిగ్గుపడే దేవా, నువ్వు లేవనెత్తే దేవుడు. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని ఫలభరితంగా చేయండి. అంతేకాక ఈరోజు బర్త్డే బిడ్డలను దీవిస్తూ ఫలభరితంగా చేయండి. అయ్యా, భారతదేశాన్ని ప్రజలను రక్షించండి. జరుగుతున్న నాయన యుద్ధ సమాచారాలు ఇవన్నీ వింటున్నావు, నీ రాకడికి సూచన. అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో నీ కృప ఆవరింపచేసి కాపాడమని అడుగుతున్నాను.
అయ్యా కల్వరి పరిచయం నీ దాసుని మమ్మల్ని మా కుటుంబాన్ని లేవనెత్తి ఆశీర్వదించి ఇక్కడికి వస్తున్న ప్రజల్ని వింటున్న వాగ్దానం వింటున్న బిడ్డలపై కూడా నీ కృప చూపమని. ఇప్పుడు ఎవరైనా సిక్కుంటే ముట్టి అద్భుతం చేయండి. హాస్పిటల్స్కి ఆపరేషన్ దగ్గర క్యాన్సిల్ అయిపోయేటట్టు సహాయం చేయండి. అంతేకాక ప్రభా ఎవరు ఏ బాధలో ఉన్న వారికి విడుదల దయచేసి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా ఈ వాగ్దానం మీ ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి. నెక్స్ట్ రెండో విషయం, ఎంతమంది మాటలు వింటున్నారు? మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 50 దినాలు దగ్గర పడ్డాయి. మీరు ఎక్కడి నుంచైనా బెల్లంపల్లికి రావచ్చు. కుటుంబాలతో పాటు బలమైన ఉజ్జీవం పొందుటకు పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తుండగా రండి, పాలు పొందండి, ఆత్మీయ బలం పొందండి. ముగింపులో మనం అద్భుతమైనటువంటి దీవెనలతో తిరిగి వెళ్ళబోతున్నాం. కాబట్టి దేవుడు మీ అందరినీ క్షేమంగా నడిపించి దీవించి పంపునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.